ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తాన్సిడాని కిచెన్ బ్లాగ్స్. నేను మీ ప్రియా రమేష్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు కూడా కామెంట్ చేయండి. అలాగే ఈరోజు నేను ఒక టాపిక్తో మీ ముందుకు వచ్చానండి. ఇది నాకు చాలా అనిపించింది అనమాట. అందుకే నేను మీతో కూడా షేర్ చేసుకుందాం. అంటే యూట్యూబ్లో ఇప్పుడే బిజినెస్ స్టార్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకైతే యూజ్ అవుతుంది. అంటే ఎంతోమందికి కనీసం నా ద్వారా ఒక్కళ్ళకి యూజ్ అయినా కూడా అది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనేసి, నాకు జరిగినట్లుగా ఇంకెవరికి జరగొద్దు, నాలాగా ఎవరు ఉండొద్దు అన్న ఉద్దేశంతో అయితే నేను ఈ వీడియోని మీకు షేర్ చేస్తున్నాను. అయితే అసలు మనం సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే ఉద్దేశం ఏంటంటే, మన హస్బెండ్స్కి మనం ఎంతో కొంత ఫైనాన్షియల్గా సపోర్ట్ ఉండాలి. అది రూపాయి కావచ్చు, 10 రూపాయలు కావచ్చు, ఏదో విధంగా అయితే మనం మన హస్బెండ్కి కొంచెమైనా సపోర్ట్గా ఉండి వాళ్ళకున్న స్ట్రెస్ నుంచి కొంచెమైనా తగ్గించాలనే ఆలోచనతో అయితే చాలామంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఇలాగే ఛానల్ని స్టార్ట్ చేసుకొని ఉంటారు. ఇలా స్టార్ట్ చేసుకున్నాక మనకు ఖచ్చితంగా లైవ్ చేయాలి, మనకి వాచ్ అవర్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. 1000 సబ్స్క్రైబర్స్ రావాలి, అలాగే మనకి 4000 అవర్స్ అనేది గడిచిపోవాలి. అయితే మనం లాంగ్ వీడియోస్ వల్లనే మనకు వాచ్ అవర్ అనేది రావడం చాలా ఇంపాసిబుల్ అండి. ఎందుకంటే చాలామంది వీడియోస్ క్లిక్ అవుతాయి. అది ఒక దశ వచ్చినప్పుడు, మనం ఎన్నో వేల వీడియోస్ చేసినప్పుడు, ఎన్నో వందల వీడియోస్ చేసినప్పుడు మనకు ఆ ఛాన్స్ అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు అలాగే మనకు అంత టైం వరకు మనం ఉండలేము కాబట్టి మనం లైవ్ చేస్తూ కొంచెం సబ్స్క్రైబర్స్ని పెంచుకోవడానికి కానీ, లేదా మన సబ్స్క్రైబర్స్తో ఇంటరాక్ట్ అవ్వడానికి కానీ అట్లాంటి ఛాన్సెస్ అనేది మనకి లైవ్ ద్వారానే వస్తూ ఉంటాయన్నమాట. అయితే మనం లైవ్ చేయాలంటే మనకు ఫస్ట్ ఆప్షన్ ఏమి ఉండాలంటే 50 సబ్స్క్రైబర్స్ అయితే ఉండాలన్నమాట. 50 సబ్స్క్రైబర్స్ రాగానే మనకి లైవ్ ఆప్షన్ అనేది వస్తుంది. అలా లైవ్ ఆప్షన్ వచ్చాక మనము లైవ్ అనేది చేయడం ద్వారా మనకి వాచ్ అవర్ అనేది పెరుగుతూ ఉంటుందన్నమాట. అయితే నేను నాకు లైవ్ కూడా తెలియని టైంలో నేను ఎక్కువగా లాంగ్ వీడియోస్ మీదే ఫోకస్ పెట్టేసి లాంగ్ వీడియోనే పోస్ట్ చేస్తూ ఉండేదాన్ని. దానివల్ల నాకు వాచ్ అవర్ అనేది చాలా తక్కువ అయితే వచ్చింది. అంత పెద్ద వాచ్ అవర్ అయితే ఏం లేదండి, 500-600 మాత్రమే ఉండేది. అయితే యూట్యూబ్ గురించి కొన్ని విషయాలు, కొన్ని పాయింట్స్ తెలుసుకున్నాక లైవ్ చేయడం అనేది స్టార్ట్ చేశాను. లైవ్ చేయడం స్టార్ట్ చేసి నేను డిసెంబర్ 5th నుంచి అయితే లైవ్ అనేది స్టార్ట్ చేశానండి. లైవ్ స్టార్ట్ చేశాక చాలామంది పీపుల్స్ అయితే తెలుసుకున్నారు. చాలా విషయాలు అయితే యూట్యూబ్ గురించి అయితే తెలుసుకున్నాను. కొన్ని విషయాలు మాత్రం తెలుసుకోలేక మిస్టేక్ ద్వారా ఇప్పుడు నేను ఒక ప్రాబ్లంతో అయితే సఫర్ అవుతూనే ఉన్నానన్నమాట. అయితే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాక నేను లైవ్ అనేది పెట్టింది డిసెంబర్ 5th నుంచి లైవ్ అనేది స్టార్ట్ చేశాను. ఇంకా లైవ్ స్టార్ట్ చేశాను, లైవ్ మంచిగా చేస్తున్నాను, వాచ్ అవర్ మంచిగా వస్తుంది. లాంగ్ వీడియోస్ అనేది కొంచెం నేనేం చేశాను, నెగ్లెక్ట్ చేశానండి. దానివల్ల వాచ్ అవర్ కొంచెం తక్కువ ఉన్నది. అదే నేను లైవ్ చేస్తూ ఇంకా లాంగ్ వీడియోస్ చేస్తూ ఉన్నట్లయితే నాకు వాచ్ అవర్ త్వరగా వచ్చేది. ఈ పాటికి నాకు మోనా అయిపోయి నేను కూడా శాలరీకి రెడీగా ఉండేదాన్ని అనమాట. కానీ నేను చేసుకున్న కొన్ని నెగ్లిజెన్సీ అనమాట, ఇది నాదేనమాట, పొరపాటు. నేనే కొంచెం ఇదిగా ఉన్నాను. అయితే సరే అయిపోయింది, అదంతా బాగుంది అనుకొని ఇంకా నేను లైవ్స్ చేయడం స్టార్ట్ చేశాను. లైవ్లో సపోర్ట్ చేసే వాళ్ళు కూడా మంచిగా ఉన్నారు, మంచిగా వాచ్ అవర్ వస్తుంది, అంతా బాగుంది. అయితే మొన్న సెప్టెంబర్ 2 అనమాట. సెప్టెంబర్ 2 నాకు తెలియదు, చాలా రోజుల తర్వాత అయితే లైవ్ అనేది స్టార్ట్ చేశానండి. లైవ్ స్టార్ట్ చేశాక చాలా రోజుల తర్వాత లైవ్ స్టార్ట్ చేశాననేసి మొన్న సెప్టెంబర్ 2 ఏం చేశానంటే సైలెంట్ లైవ్ అనేది ఎర్లీ మార్నింగ్ పెట్టాను 7 o'clockకి. అలా పెట్టేసి ఒక 1.5 hour అలా ఉంచానమాట. తర్వాత ఇంకా పిల్లల్ని స్కూల్కి పంపించేశాను. అంత పని అయిపోయింది, ఇంట్లో ఒంటరిగా ఉంటాం కాబట్టి సరే కాసేపు లైవ్ చేద్దాం అనేసి ఇంకా లైవ్ అనేది స్టార్ట్ చేశాను. లైవ్ స్టార్ట్ చేసే లోపు పిల్లలు అయితే వచ్చేసారనమాట. ఇంకా పిల్లలు రాగానే ఏం చేశారంటే ఇంకా సరే ఫేస్ లైవ్ ఎందుకులే అనేసి ఫోటో పెట్టేసి లైవ్ పెడదామనేసి మాట్లాడుతూ లైవ్ చేద్దామన్న ఉద్దేశంతో నేను ఆ ఫోటో పెట్టాను. ఈలోపు మా పాప అన్నది, మమ్మీ నా ఫోటోతో నువ్వు లైవ్ చేయొచ్చు కదా అని. సరే ఫోటోనే కదా పోయేది ఏముందిలే అన్న ఉద్దేశంతో నేను లైవ్ అనేది అయితే పెట్టానండి. లైవ్ పెట్టాక ఒక 2 minutes వరకు, అంటే 2 minutes కూడా అయితే ఏం లేదు కానీ 1 minute 38 seconds అయితే లైవ్ అనేది
స్టార్ట్ అయింది, ఆటోమేటిక్గా లైవ్ అనేది ఆగిపోయింది అనమాట. ఏంది లైవ్ ఆగిపోయింది అని మళ్ళీ బ్యాక్కి వెళ్ళి మళ్ళీ లైవ్ అనేది స్టార్ట్ చేశాను. లైవ్ అనేది స్టార్ట్ చేయగానే నాకు లైవ్ ఆప్షన్ అనేది పోయిందండి. అదేంటి అనుకొని చూసుకున్నాను అనమాట. లైవ్ ఆప్షన్ పోగానే నాకు ఎలా వచ్చింది అనేది కూడా మీకు చూపిస్తాను. నాకు లైవ్ ఆప్షన్ పోయి నాకు లైవ్ చేస్తూనే ఉన్నాను. లైవ్ ఆప్షన్ అయితే పోయి నాకు అది మెయిల్ అయితే వచ్చేసింది అనమాట అండి, వార్నింగ్ మెయిల్. ఏమనంటే మనకి 16 years లోపు మైనర్స్ ఉంటారు కదండి, పిల్లల్ని, వాళ్ళని పెట్టుకొని మనం పక్కన పెద్దవాళ్ళు ఎవరూ లేకుండా చిన్న పిల్లల్ని పెట్టుకొని వీడియో అనేది మనం చేయకూడదు అనమాట. అది చైల్డ్ అబ్యూజింగ్ కంటెంట్ కింద అయితే నాకు వెళ్ళిపోయింది. నాకు వీడియో పెట్టగానే ఇంకొంచెం చూసారా, ఇలా అయితే వచ్చిందనమాట. ఏమనంటే లైవ్ స్ట్రీమింగ్ హ్యాస్ బీన్ డిసేబుల్డ్, ప్లీజ్ రివ్యూ యూట్యూబర్ పాలసీస్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ అని అయితే వచ్చింది. అయితే నేను దాన్ని చూసి ఇక్కడ లెర్న్ మోర్ ఉంటుంది ఆప్షను, దీన్ని అయితే క్లిక్ చేశానండి. క్లిక్ చేసినప్పుడు నాకు ఈ ఆప్షన్ అనేది అయితే తెలుసు. నాకు వెంటనే మెయిల్లో కూడా వచ్చేసింది అనమాట. ఏమని, 16 years లోపు పిల్లల్ని మనం పిల్లలు ఒంటరిగా ఉన్నప్పుడు కానీ వాళ్ళ ఫోటో కానీ అనేది మనం పెట్టొద్దు. పెద్దవాళ్ళం అనమాట, మనం ఎవరమైనా పక్క నుండి వాళ్ళతో లైవ్లో మాట్లాడినప్పుడు కానీ మనం లైవ్ చేసేటప్పుడు కానీ పక్కన పెద్దవాళ్ళు అనేవాళ్ళు ఉండి ఆ వీడియోని అనేది మనం చూపిస్తూ ఉండాలి. లేదంటే అది చైల్డ్ అబ్యూజింగ్ కంటెంట్ కింద అయితే అది వెళ్ళిపోతుంది. దానివల్ల మనకి లైవ్ అనేది హోల్డ్ వెళ్ళిపోతుందండి. అది హోల్డ్ వెళ్ళిపోయాక యూట్యూబర్స్ ఉంటారు యూట్యూబ్లో వాళ్ళు ఉంటారు కదండి, యూట్యూబ్కి సంబంధించిన ఎంప్లాయీస్ మళ్ళీ మన ఛానల్ ఒకసారి చెక్ చేస్తారు, అనాలిసిస్ చేసేసి దానిలో ఏమైనా అబ్యూజింగ్ కంటెంట్, చైల్డ్ అబ్యూజింగ్ కంటెంట్ ఏమైనా ఉన్నట్లయితే మనకి దాన్ని స్ట్రైక్ కింద కానీ వేసే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. సో మీలో ఎవరైనా ఇప్పుడు కొత్తగా లైవ్ స్టార్ట్ చేసి తెలిసి తెలియక పిల్లల్ని పక్కన పెట్టుకొని అయితే ఎవరు లైవ్ చేయొద్దండి. అలాగే పిల్లలతో మాట్లాడించొద్దు. పిల్లల్ని కొంచెం లైవ్కి దూరంగా ఉంచండి. ఎందుకంటే మనం ఎంతో కష్టపడైతే వీడియోస్ చేస్తున్నాము. అలాగే తెల్లవార్లు నిద్ర లేక, అన్నం తినక, ఏమీ లేక మనకంటూ ఒక రూపాయి కోసం మనం కూడా ఇంట్లో కూర్చొని ఖాళీగా ఉండటం కంటే ఒక రూపాయి సంపాదించాలనే ఉద్దేశంతో లైవ్స్ చేస్తూ అడ్డమైన వాళ్ళతో అడ్డమైన మాటలు పాడుతూ మనం లైవ్ అనేది స్టార్ట్ చేసామండి. ఎందుకంటే మనం ఎంతో కొంత మన హస్బెండ్స్కి హెల్ప్గా ఉండాలనుకొని, కాబట్టి లైవ్స్ చేసేటప్పుడు ప్రతి ఒక్క చాలా జాగ్రత్తగా ఉంటూ లైవ్ అనేది చేయండి. ఇప్పుడు కొత్త అప్డేట్ వచ్చేసింది కదండి మనకి 25th July 5th నుంచేసి, కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉంటూ లైవ్ అనేది చేయండి. అలాగే ఓన్ కంటెంటే చేయండి, కానీ ఎవరిదో కంటెంట్ కాపీ కొట్టాలని మాత్రం ట్రై చేయకండి. దానివల్ల మనకి కాపీరైట్ కానీ స్ట్రైక్ కనపడే అవకాశాలు ఉంటాయి. దానివల్ల మనం కష్టపడ్డ ఛానల్ని మన చేతులారా మనమే నాశనం చేసుకున్న వాళ్ళం అవుతాము. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించండి. అలాగే ప్రతి ఒక్కరు లైవ్ చేసేటప్పుడు పిల్లల్ని కొంచెం దూరంగా ఉంచండి. ఇంకా కొంచెం జాగ్రత్త తీసుకోండి. మనం అలాగే లైవ్లో మన పర్సనల్ విషయాలని ఏవైనా సరే పబ్లిక్లో చెప్పొద్దు. అలా చెప్పడం ద్వారా కూడా మనకి లైవ్లో ఇప్పుడు కొత్త అప్డేట్లో స్ట్రైక్స్ అనేవి పడుతున్నాయి. ఎందుకంటే అది నాకు మెయిల్ వచ్చింది, అది నేను మీకు ఇక్కడ యాడ్ చేస్తాను అనమాట. మన పర్సనల్ థింగ్స్ అనేవి ఏవి కూడా ఫోన్ నెంబర్ కానీ, మన ఉండే విలేజ్ నేమ్ కానీ, అడ్రస్ కానీ ఇట్లాంటివి కూడా మనం లైవ్లో చెప్పొద్దు అనేది అయితే కొత్త అప్డేట్ అన్నట్టు అది కూడా అయితే వచ్చిందనమాట. నాకు మెయిల్లో అది కూడా అయితే చూపించారండి. అందుకే నేను మీకైతే చెప్పుకుంటున్నాను, చాలామందికి తెలియదు. అలాగే లైవ్లో సబ్ అది కూడా చేసుకోకూడదు. దాని ద్వారా కూడా యూట్యూబ్ ఏఐ ద్వారా అది కనిపెడుతుందంట. ఆ విషయం కూడా అయితే వచ్చింది. అది కూడా ఒకసారి మీరు చూసుకోండి. లైవ్లో మనం ఎవరికి సబ్ చేయొద్దు. ఒకవేళ సబ్ చేసినా మళ్ళీ రిటర్న్ సబ్ అనేది తీసుకోవద్దండి. అలా తీసుకున్న ఇది అవుతుంది. మనకి ఓన్గా తెచ్చుకునే సబ్స్క్రైబర్సే మోర్ ఇంపార్టెంట్ అన్నట్టు. వాళ్ళే మన వీడియోస్ కూడా చూస్తారు, మనకి వాచ్ అవర్ అనేది కూడా వస్తుంది. ఇంకా నాకైతే మళ్ళీ సెకండ్ మెయిల్ అయితే వచ్చిందనమాట. ఏమని వచ్చిందనేది కూడా నేను మీకు చెప్తాను. నాకు సెకండ్ మెయిల్ మళ్ళీ ఏమని వచ్చిందంటే, మీకు 72 hours తర్వాత మేము మళ్ళీ చెక్ చేసి చెప్తాము, మీకు మళ్ళీ
లైవ్ ఆప్షన్ అనేది పర్మనెంట్లీ తీసేస్తామా లేదా టెంపరీగా తీసేస్తామా అనే ఆప్షన్ గురించి అయితే చెప్పారు. దానికి నేను అప్పీల్ చేసుకున్నానండి. ఎందుకంటే మనకు తెలియకుండా మనం పిల్లల ఫోటో పెట్టాం కాబట్టి ఈ ఒక్కసారి ఎక్స్క్యూజ్ చేయమని అయితే నేను వాళ్ళకి అప్పీల్ చేసుకుంటే ఆ అప్పీల్ కూడా నాకు రిజెక్ట్ అయితే అయిపోయిందనమాట. మళ్ళీ నిన్న వచ్చిందనమాట అండి. నాకు నిన్న మళ్ళీ మెయిల్ అనేది అయితే వచ్చింది. మళ్ళీ మెయిల్లో ఏమని వచ్చింది అనేది కూడా నేను మీకు చెప్తాను. మళ్ళీ మెయిల్ అనేది అయితే వచ్చిందండి. నిన్న మెయిల్ ఏమని వచ్చిందంటే లైవ్ స్ట్రీమింగ్ అనేది మళ్ళీ నాకు షార్ట్ టైంలోనే చాలా త్వరగానే మీకు ఆప్షన్ అనేది వచ్చేలాగా మా ఎంప్లాయీస్ అనేవాళ్ళు చేస్తారు. ఒకసారి మీ ఛానల్ని మళ్ళీ మేము అనాలిసిస్ చేస్తున్నాము, చెక్ చేస్తున్నాము అనేసి అయితే ఇంకోండి ఈ మెసేజ్ అనేది అయితే మళ్ళీ నాకు వచ్చిందనమాట. ఇంకా ఇదేమని వచ్చిందంటే హాయ్ ఎవ్రీవన్, వీ హ్యావ్ రిసీవ్డ్ రిపోర్ట్ దట్ సమ్ live stream are getting stuck and processing will begin shortly after they have ended on Android and iOS devices. Our team is aware of this and is actively ఇన్వెస్టిగేషన్ ది ఇష్యూ. అంటే నా ఈ ఛానల్ గురించి మరొకసారి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఈ 90 days లోపు నాకు స్ట్రైక్ కానీ లేదా కాపీరైట్ కానీ ఏది రాకుండా ఉంటే మళ్ళీ నాకు లైవ్ ఆప్షన్ అనేది మళ్ళీ యాజ్ యూజువల్గా వస్తుందన్నమాట. కాబట్టి మీలో ఎవరైనా ఇప్పటివరకు పిల్లల్ని పెట్టుకొని వీడియోస్ చేస్తుంటే ఇక ఆ వీడియోస్ అయితే చేయకండి. అట్లా ఎంతవరకు లైవ్ అనేది మీరు ఒంటరిగా చేయండి. అలాగే పక్కన ఎటువంటి సౌండ్స్ రాకుండా చేయండి. అలాగే పిల్లల సౌండ్ అనేది వినపడకుండా చేయండి. పిల్లలు ఒకవేళ కనిపించాల్సి వస్తే పక్కన పెద్దవాళ్ళు అనేవాళ్ళు ఖచ్చితంగా ఉండి లైవ్ మాత్రం చేయండి. లేదా లైవ్లో పిల్లల ఫొటోస్ కూడా పెట్టొద్దు దయచేసి. ఎందుకంటే నేను ఎందుకంటే నేను మోనోకి దగ్గరగా ఉన్నానండి. ఇంకా మోనో అవ్వడానికి నాకు పెద్ద టైం లేదు. కానీ ఈ టైంలో నాకు ఇది రీమార్క్ అవుతుందేమో, నాకు మోనోకి ఇది ఏమన్నా ఇదవుతుందేమో అనుకున్నాను. కానీ నాకు ఇది ఒక ప్రాబ్లం అయితే ఉందనమాట. ఆఫ్టర్ 90 days తర్వాత మనకు మళ్ళీ లైవ్ ఆప్షన్ అనేది వస్తుంది. ఈలోపు కూడా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే నాకు ఈ మెసేజ్ షార్ట్ టైంలోనే మీకు తొందరగా ఇన్వెస్టిగేషన్ చేసి మీకు ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయని అయితే నాకు మెయిల్ వచ్చింది. కాబట్టి ఈ మెయిల్ ద్వారా నేను కొంచెం హోప్ అయితే పెట్టుకున్నాను. కాబట్టి బిగినర్స్ లేదా ఇప్పటివరకు ఈ విషయం గురించి పిల్లలతో ఛానల్ చేయడం వల్ల లైవ్ స్ట్రక్ మనకి ఆప్షన్ పోతుంది అన్న విషయం తెలియని వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పటివరకు నా ఛానల్ చూసి నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. ఇప్పటివరకు నా ఛానల్ చూస్తూ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఒకసారి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దానిలో ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి నా వీడియోని షేర్ చేయండి. ఇప్పటివరకు నా వీడియో చూసి నన్ను ఆదరించే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ గాయ్స్.